హాయ్ ఫ్రెండ్స్, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. ఇది లైనింగు. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది లెంత్ 16 ఉంది. ఇది గల్లా దగ్గర 11, కింద గల్లా దగ్గర 5. ఇది వెనక భాగము. వీటితో 11.5 ఉంది. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. క్రాస్ వేసుకోవాలి. వెనకది ఎట్లా ఉందో ముందది కూడా అలానే. ఇది ముందు భాగము. వెనకది వేసుకొని ముందుది ఎలా ఉందో అలా గీయాలి. ముందుకు కొంచెం హుక్స్ పట్టి దగ్గర కొంచెం ఎక్కువ అందుకోవాలి. కింద కూడా కొంచెం ఎక్కువ అందుకోవాలి. ఇది 2 కట్ చేసిన తర్వాత దీనికి అతుకు పడుతుంది. నేను తర్వాత వేస్తాను దానికి. ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం సమానం ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఇది ముందు భాగము సంక దగ్గర కొంచెం లోతు కట్ చేసుకోవాలి. ఇది చేతులు. ఇవి చేతులు. సైజ్ ఎంత ఉందో అంత చేతులు పెట్టేస్తున్నాను. చేతులు కట్ చేసిన తర్వాత లొంతు భాగం కూడా తీసుకోవాలి. ముందుకు కొంచెం తీసుకోవాలి. కాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి బ్లౌజ్కి ఎంత ఉందో దీనికి కూడా అంతే తీసుకోవాలి. అది 11.5. ఇక్కడ ముందుకి 5 పెట్టుకున్న 4 కుట్టడానికి 4 వస్తుంది. కొంచెం ఎక్కువనే పెట్టుకున్నా స్టిఫ్గా ఉంటుందని. ఇది ఒరిజినల్ క్లాత్. లైనింగ్ క్లాత్ కంటే ఒరిజినల్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. మొత్తం కట్ చేసిన తర్వాత మళ్ళీ సైడ్లకు కూడా కుట్టిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవడానికి. ఇది ముందు పార్ట్ సరిగ్గా రాలేదు. ఇది యువతల సైడ్ వేసేది ఉండే అవతల సైడ్ వేసినాం. ఒక్కొక్క క్లాత్ ఫ్లవర్స్ కిందికి మీదికి వస్తాయి. అవి చూసుకొని కట్ చేసుకోవాలి, లేదంటే బ్లౌజ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఇది ముందు పార్ట్. ఏదైనా క్రాస్ కట్ చేసుకోవాలి. లైనింగ్ క్రాస్ పెట్టినాం కాబట్టి అది కూడా క్రాస్ పెట్టాలి. ఇది చేతులకు కూడా ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది. ఎక్స్ట్రా క్లాత్ ఎంత పడుతుందో అంత ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను. కింద కూడా ఎక్కువ తక్కువ ఉండద్దు, బ్లౌజ్ ఖరాబ్ అవుతుంది. కాట్లు పెట్టేసుకోవాలి. ముందు పార్ట్ ఏది వెనక పార్ట్ ఏది అని. ఇది షేప్ పట్టి. ఇది ఫుల్ బ్లౌజ్.